ఏపీలో మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మిర్చి ధరలపై రైతులు ఎగుమతిదారులతో సీఎం చర్చించారు. చైనా, థాయిలాండ్, మలేషియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చి పంటకు సరైన ధర దక్కేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదేశించారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి నిల్వలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. సమావేశానికి విచ్చేసిన మిర్చి రైతులు, ఎగుమతిదారులు పలు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చర్యలకన్నిటి కూడా మేము వ్యాపారస్తులు, ఎగుమతిదారులందరం కూడా సహకరిస్తామని చెప్పాము. దాంతోపాటు మీకున్న సమస్యలు ఏమని అని అడగగా మాకు సంబంధించిన ఏదైతే కృష్ణపట్నం పోర్టు లేకపోవడం వల్ల మా యొక్క ఎక్స్పోర్టర్స్కి ఉన్న ఇబ్బందులన్నీ తెలియజేపాము. దానికి ఎమ్మటే ఆయన అధికారులకు చెప్పి కృష్ణపట్నం పోర్టు నుంచి ఎందుకు ఎగుమతులు ఆగిపోయినాయో దాన్ని ఎమ్మటే పరిశీలించి పునరుద్ధరించడానికి యొక్క పోర్టు యొక్క యజమానితో కూడా మాట్లాడమని చెప్పారు. అలా విధంగా రైతుకి రేటు రావాలంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ నువ్వు ఆంధ్రా నుంచి ఎగుమతి కావాలా అని చెప్పాము. దానికి కావాల్సిన యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ గైడ్లైన్స్ కూడా తొందరగా రిలీజ్ చేయమని చెప్పి, కొత్త పరిశ్రమలు రావడానికి మీరు హెల్ప్ చేయమని చెప్పి అధికారులను కూడా ఆదేశించారు. అదేవిధంగా గతంలోనే ఆయన ఆధ్వర్యంలోనే శంకుస్థాపన చేయబడిన స్పైస్ పార్క్ కూడా ఇంతవరకు నిరుపయోగంగా ఉంది. దాని యొక్క వినియోగంలో రాలేదు. ఎందుకంటే అక్కడైతే పార్క్ అయితే 125 ఎకరాల్లో కట్టారు, కానీ దానికి సంబంధించిన రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ కల్పించలేదు. అందువల్ల ఎవరో ఎగుమతిదారులు దాన్ని అక్కడ కట్టడానికి సిద్ధపడలేదు. ఆయన ఎమ్మటే అధికారులను ఆదేశించి దానికి సంబంధించిన రోడ్లు కానీ, లైటింగ్ కానీ, నీటి వసతి కానీ ఎమ్మటే అరేంజ్ చేయమని చెప్పి అధికారులు ఆదేశించారు. దాంతోపాటు ఇంకేదైనా సమస్యలు